మనం ఇప్పుడు హెయిర్కి నేచురల్ షాంపూ తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేదానికి ముందు ఫస్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం, దానికి కావాల్సిన బెనిఫిట్స్ ఏమో ఫస్ట్ దాని వలన మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ డ్రై ఆమ్లా యూస్ చేస్తాం. సో డ్రై ఆమ్లా ఈ హెయిర్కి ఎలా యూజ్ అవుతుందంటే మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. మన గ్రే కలర్లో అయిపోతుంది కదా, నల్లగా కాకుండా కొంతమందికి తెల్ల జుట్టు రావడం, గ్రేగా మారిపోవడం. సో అలాంటి కాకుండా చేస్తుంది. మన స్కాల్ప్నంతా కూడా క్లీన్ చేస్తుంది, అంటే మన తలనంతా కూడా క్లీన్ చేస్తుంది. ఇంకా జుట్టు పెరగడానికి ఇంకా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఆమ్లా యొక్క బెనిఫిట్స్. నెక్స్ట్ మనం యూస్ చేసేది షీకాకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంది. దీన్ని రీతా అని కూడా అంటారు. సో షీకాకాయ ఏం చేస్తుందంటే మన హెయిర్ని అంతా కూడా సాఫ్ట్గాను షైనీగాను చేస్తుంది. మన స్కాల్ప్ని, అంటే మన తలపైన ఉన్న స్కిన్ అంతా కూడా చాలా డ్రైగాను మరి క్లీన్గాను ఉంచుతుంది. డాండ్రఫ్ రాకుండా చూసుకుంటుంది. మళ్ళీ హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా స్ప్లిట్ ఎండ్స్ వస్తుంటాయి చాలామంది వరకు, అంటే జుట్టు చివరిలో రెండుగా విడిపోతూ ఉంటుంది, అంతే జుట్టు పగిలిపోతుంది. సో అలాంటివి రాకుండా కూడా ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మనం యూజ్ చేసే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి సోప్ నట్స్. దీన్ని రీతా అంటారు, కుంకుడుకాయలు అంటారు. సో కుంకుడుకాయల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇరిటేషన్, ఇచ్నెస్ అంతా రాకుండా కూడా ఉంటుంది. డ్రై హెయిర్, రఫ్ హెయిర్ లాంటి హెయిర్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సాఫ్ట్గా చేయడానికి కానీ, అంటే హెయిర్ యొక్క గ్రోత్, అంటే హెయిర్ శ్వాస తీసుకుంటుంది కదా, ఆ సిస్టమ్ని అంతా కూడా కరెక్ట్ చేయడానికి రీతా అంటే ఈ కుంకుడుకాయలు అనేది చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ హైబిస్కస్. ఈ పువ్వును కూడా మనం ఇందులో యూస్ చేస్తాము. హైబిస్కస్ వల్ల చాలా బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇది ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా హెల్తీగా ఉంటుంది ఇన్నర్ బాడీకి, అవుటర్ బాడీకి. అంటే హైబిస్కస్ ఫ్లవర్తో జ్యూస్ కూడా తాగుతారు ఇన్నర్ బాడీని అంతా కూడా క్లెన్స్ చేయడానికి. సో సేమ్ అట్లనే అవుటర్ బాడీకి ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, స్కిన్కి హెల్ప్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. ఇంకా చాలా విషయాలు కూడా దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మందారం ఆకులు మనం యూస్ చేస్తున్నాం. మందారం ఆకులు ఏం చేస్తుందంటే మనకు కండిషనర్గా యూస్ అవుతుంది, అంటే చాలా సిల్కీగాను సాఫ్ట్గాను రావడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మందారం పొడి ప్లస్ పచ్చి మందారం ఆకులు రెండు కూడా మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ మందారం పువ్వు వల్ల, మందారం ఆకు రెండు యూస్ చేయడం వల్ల హెయిర్ సాఫ్ట్గాను సిల్కీగాను కండిషనర్ లాగాను యాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బాదాం గమ్ యూస్ చేస్తున్నాము. బాదాం గమ్లో నార్మల్గానే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని నార్మల్గా హల్వా చేసుకొని తింటారు, వెన్నెల్లో కలుపుకొని తింటారు, పాలల్లో మిక్స్ చేసుకొని తింటారు. సో అలా మన లోపల ఇన్నర్ హెల్త్కి అంత మంచిదైన ఆల్మండ్ గమ్ ఇంకా సేమ్ అట్లనే హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. సో దీన్ని కూడా మనం యూస్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ మనం యూస్ చేసే ఐటమ్ యాలోవీరా గురించి ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా బెనిఫిట్స్ మనకు అందరికీ తెలుసు. ఇది డాండ్రఫ్ లేకుండా కూడా స్కాల్ప్ని నీట్గా ఉంచుతుంది. డ్రై స్కాల్ప్ని ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత స్మూత్గా చేస్తుంది హెయిర్ని కూడా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఇంకా హెయిర్ గ్రోత్ హెల్ప్ అవుతుంది, హెయిర్ యొక్క రూట్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా యాలోవెరా బెనిఫిట్స్ అని మనం చూసుకుందాం. నెక్స్ట్ ముందు 100 గ్రామ్స్ షీకాకాయ, 100 గ్రామ్స్ డ్రై ఆమ్లా. సో ఇవి రెండు తీసుకుంటాం. ఆ తర్వాత ఎండబెట్టిన హైబిస్కస్ ఫ్లవర్స్, అంటే మందారం పువ్వులు మరియు మందారం ఆకులు, ఇవి రెండు తీసుకుంటాం. మనకు కావాలంటే మనం గోరింటాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఈ 100 గ్రామ్స్ అన్నిటికీ కలిపి ఒక 1/4 కేజీ కుంకుడుకాయలు తీసుకుంటాం. సో ఇది 1/2 కేజీ కూడా తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు అన్నీ కొంచెం వేసి ట్రై చేద్దాం. సో 1/4 కేజీ
తీసుకుందాం కుంకుడుకాయలు. సో ఇవన్నీ కూడా నైట్ ఫుల్ ఒక 12 to 18 అవర్స్ నానబెట్టుకోవాలి. సో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ వేసి ఒక పెద్ద వెసల్లో ఇవంతా కూడా వేసి ఒక 1 కంప్లీట్ నైట్ అట్లనే నానబెట్టి వదిలేసేయండి. ఒక 12 నుంచి ఒక 18 గంటల దాకా నానితే కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని ఒక కంప్లీట్గా ఒక పెద్ద వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని బాయిల్ చేయాలి. నైట్ అంతా నానబెట్టి పొద్దున్న ఒక 14 అవర్స్ 15 అవర్స్ అయింది. ఇప్పుడు చూస్తే ఇది చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇది ఇప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా ఒక పెద్ద వెసల్కి ట్రాన్స్ఫర్ చేసి అట్లనే ఒక 2 లీటర్స్ కంప్లీట్గా వాటర్ పోసి బాగా మరగనించాలి. ఇది ఇలాగే ఒక 1 అవర్ దాకా మరగనించాలి. అంటే బాగా దాంట్లో ఉన్న మొత్తం ఇంగ్రీడియంట్స్లో ఉన్న మొత్తం న్యూట్రియంట్స్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగేలాగా. సో 2 లీటర్స్ పెడితే ఆల్మోస్ట్ అరౌండ్ 1 లీటర్ దాకా బాగా మరగనించాలన్నమాట. సో ఇది మరగనిస్తూ ఉండని సో ఫస్ట్ మనం అలోవెరా. సో నేనైతే ఇంత అలోవెరాని తీసుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా తీసుకుంటే కూడా ఓకే. సో ఇంత అలోవెరాని ఈ పైన ఉన్న తోలంతా కూడా క్లీన్ చేసుకుని లోపల ఉన్న గుజ్జు మాత్రమే, వైట్ మాత్రమే మనం తీసుకుంటాము. ఈ అలోవెరాని ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. సో ఇలా మిక్సీలో వేసుకుని బాగా సాఫ్ట్గా ఒక పేస్ట్ లాగా కొట్టేసుకుందాం. తర్వాత మనం నైట్ నానబెట్టిన బాదాం గమ్, ఈ బాదాం గమ్ము కొంచెం వేస్తే చాలండి, ఫుల్గా వచ్చేస్తుంది. సో నేనైతే ఇంత బాదాం గమ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ బాదాం గమ్ని ఈ గ్లాస్ ఫుల్గా నీళ్లు పోసేసి నైట్ అట్లా ఉంచేస్తే పొద్దున్న కల్లా ఇంత ఫుల్గా థిక్గా పేస్ట్ లాగా అయిపోతుంది. దీన్ని కూడా మిక్సీలో వేసి కొట్టుకోవాలి. సో నేనైతే ఈ అలోవెరాని బాదాం గమ్ని సపరేట్గా అయినా చేసుకోవచ్చు, మిక్సీలో లేకుంటే ఒకటిగా వేసి అయినా పేస్ట్ చేసుకోవచ్చు. సో రెండింటిని సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత నా దగ్గర డ్రై హైబిస్కస్ లీవ్స్ అయితే లేవు, అంటే మందారం ఆకులు బాగా ఎండినవి ఉన్నాయి, పౌడర్ లేదు. సో పౌడర్ ఉంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఎండినవి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ఆకులన్నీ వేసి నేను మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఫిల్టర్ చేస్తే కూడా ఫిల్టర్లో కూడా మొత్తం అట్లనే దిగిపోవాలి, అంత సాఫ్ట్గా ఉండాలి. సో ఆ పేస్ట్ని కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. తర్వాత ఫైనల్గా యాడ్ చేసే ఇంగ్రీడియంట్ సోడియం బెంజోయేట్. ఈ సోడియం బెంజోయేట్ ఏం చేస్తుందంటే ఈ షాంపూని 1 ఇయర్ దాకా కూడా నిల్వ చేస్తుంది. మరి ఇది కెమికల్ కాదా అంటే ఇది ఖచ్చితంగా కెమికల్ అయితే కాదు. దీన్ని బేకరీలో కేక్స్కి ఇంకా చాలా విషయాలకి సోడియం బెంజోయేట్ బిస్కెట్స్లోను, చాక్లెట్స్లోను, ఇంకా చాలా కాస్మెటిక్ ఐటమ్స్లోనూ ఈ సోడియం బెంజోయేట్ యూస్ చేస్తారు. సో అందువలన దీనివలన ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు. అది మనం ఎక్కువ యూస్ చేయడం లేదు. 1.5 లీటర్కి 1 స్పూన్ బెంజోయేట్ మాత్రమే యూస్ చేస్తాం, సోడియం బెంజోయేట్. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మీరు కావాలంటే ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. సో ఈ సోడియం బెంజోయేట్ని ఏం చేయాలంటే ఇలా 1 స్పూన్ సోడియం బెంజోయేట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత అది కొంచెం కూడా బబుల్స్ లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ లాగా అయిపోతుంది. అన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ అయిపోయిందండి. ఇది చాలా వరకు మరిగిపోయింది. చూడండి ఇంతవరకు ఉండింది ఇది. యాక్చువల్గా వాటర్ అయితే పై లెవెల్ దాకా పోసాను. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వాటర్ వరకు బాయిల్ అయిపోయింది. సో ఇదంతా కూడా ఒక స్ట్రైనర్లోకి షిఫ్ట్ చేసుకుని ఈ వాటర్ని మాత్రం సపరేట్ చేసుకుందాము. చూడండి ఇలా స్ట్రైనర్లోకి మొత్తం వేసేస్తున్నాను. వాటర్ అంతా కూడా పైనున్నది తీసేసి మొత్తం వాటర్ని, ఎంటీ వాటర్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ మరగబెట్టబోతున్నాను. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేసిన దాంట్లో ఇంకా కొంచెం ఏదో న్యూట్రియన్స్ ఉంటుందండి. సో దానికోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా బాగా గుచ్చి బాగా ఫుల్గా దాని లోపల ఉన్నదంతా కూడా తీసి మళ్ళీ ఇంకొకసారి స్ట్రెయిన్ చేసుకొని ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాం కదా, మరిగిస్తున్నాం కదా, అందులోకి ఈ వాటర్ని కూడా మిక్స్ చేసుకుందాం. సో ఇదంతా కూడా చాలా బాగా మరగాలి. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇట్లనే మరిగిస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనము
ఇక్కడ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అలోవెరా బాదం గమ్ అంతా కూడా. సో ఈ మిశ్రమాన్ని ఇందులో కలిపి ఒక బాగా 10 మినిట్స్ మరిగించేస్తాం. ఇప్పుడు జుట్టు బాగా జారుగా రావడానికి మనకి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ వచ్చి మందారం ఆకుల యొక్క పేస్ట్. సో పేస్ట్ కానీ లేకుంటే డ్రై ఉన్న పౌడర్ని వాటర్లో కలిపి కూడా ఇలా చేసుకోవచ్చు. సో దీన్ని కూడా యాడ్ చేసుకునేసి ఇంకొక 20 మినిట్స్ మరగనిచ్చేయాలి. ఫైనల్గా అయిపోయిందండి. ఆల్మోస్ట్ మనం 2.5 to 3 లీటర్స్ దాకా వాటర్ యాడ్ చేసాము. సో ఇది మొత్తం కూడా ఒక 1.5 లీటర్కి మధ్యలో ఉంది. సో ఇప్పుడు మనం సోడియం బెంజోయేట్ వేసి ఒక 5 మినిట్స్ అట్లనే మరగనించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఫుల్ కంప్లీట్లీ చల్లారిన తర్వాత ఇది ఒక బాటిల్లో వేసి బయటే కూడా స్టోర్ చేసుకోవచ్చండి. 1 ఇయర్ దాకా ఏమీ కాదు. ఇది చాలా హెల్దీ అయిన షాంపూ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు యూజ్ చేయొచ్చు. అలాగే ఇది వచ్చి చాలా నేచురల్ షాంపూ కాబట్టి ఇది వచ్చి మెయిన్లీ హీట్ని రెడ్యూస్ చేయడానికి, బాడీ హీట్ని రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే స్కాల్ప్లోని హీట్ అంతా కూడా తగ్గి హెయిర్ ఫాల్ ఇంకా చాలా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతా కూడా హెల్ప్ చేస్తుంది.